రెండవది కాలం చూస్తుంటేనే అయిపోతుంది, టైము తెలియకుండానే అయిపోతుంది. సరే, మనం పోయిన డిసెంబర్లో ఓడిపోయాం. డిసెంబర్ 3 నాడు ఫలితం వచ్చింది, మనం ఓడిపోయాం. కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయాం. పెద్ద మనకేదో శరాఘాతం లాగా పేద తలగకూడదు దెబ్బేదో మనకేం తలగలేదు. ఒకసారి దేశ రాజకీయం చూస్తే ఈరోజు 10 ఏళ్లకు మించి ఈ దేశంలో ఒక పార్టీ తిరిగి మళ్ళీ రావడం మూడోసారి కూడా అంటే కొంత కష్టతరమైన పనిగానే ఇవాళ రేపు కనబడతా ఉన్నది. అట్లాంటిది మనం 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చినాం. 18లో ఇంకొక 25 సీట్లు పెంచుకొని 88 సీట్లతో అధికారంలోకి వచ్చినాం. 2023లో కూడా నిజంగా చెప్పాలి అంటే మనకు జరిగిన ఓటమి పేద ఓటమి కాదు. 39 సీట్లలో గెలిచినాం మనం. 119లో 39 అంటే మూడో వంతు. 119లో 39. ఒక 14 సీట్లు జర్రలో పోయినాయి. 1100 ఓట్లతో జుక్కలు పోయింది. 1300 ఓట్లతో దేవరకద్ర పోయింది. అట్లా 3000 ఓట్లతో బోధన్ పోయింది. 3000 ఓట్లతో కాగజ్ నగర్ పోయింది. 3000 ఓట్లతోనే ఆదిలాబాద్ పోయింది. అట్లా 5000 6000 లోపల పోయినాయి. 14 సీట్లు ఉన్నాయి. అందులో మనం దబ్బన సగం గెలిచినా ఇలా కథ వేరే ఉంటుండే. దాని గురించి ఇప్పుడు అనుకోని లాభం లేదు, ఒలికిపోయిన పాల్గొని అయిపోయింది. అయ్యో ఏమో జరిగిపోయిందని మనల్ని కొంతమంది బాధపడ్డారు, కొంతమంది బేజారైనరు, కొంతమంది ఆగమైనరు, కొంతమంది కాట కలిసింది. ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ ఎందుకో ఈసారి మొత్తం మీరు ఒక్కసారి ఆలోచిస్తే జాగ్రత్తగా దేశవ్యాప్తంగా ఒకటే ట్రెండ్ ఉన్నది, కిందికి వెళ్ళి మీద దాకా. ఏం జరిగింది పార్లమెంట్లో? మోడీ ఇష్టం ఉంటే ఎన్డీఏకి, మోడీ ఇష్టం లేకపోతే ఇంకో కూటమికి అన్నట్టు 2 కూటమిల మధ్యలోనే నడిచింది. మధ్యలో ఏ కూటమిలో లేని వాళ్ళను ఏ పార్టీని కూడా దేశ ప్రజలు ఆదరించలేదు. ఉదాహరణకు మీరు చూస్తే పైన కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు అదే ట్రెండ్ ఉన్నది. ఎట్లా అంటారా, పంజాబ్లో అకాలీదళ్ అనే పార్టీ ఉంటుంది. ఆ పార్టీ 2 కూటమిలో లేకుండే, అటు ఎన్డీఏలో లేదు, ఇటు ఇండియాలో లేదు, వాళ్ళకి సీట్లు రాలేదు. పక్కకు వస్తే ఒరిస్సా, అక్కడ కూడా బిజు జనతాదళ్, వాళ్ళు కూడా 2 కూటమిలో లేకుండే, ఒక్క సీటు ఒకటే వచ్చినట్టుంది. అది కూడా ఒకటి వచ్చిందో రాలేదు. అది కూడా 5 సార్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, వాళ్ళకు కూడా రాలేదు. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి పార్టీ, పెద్ద పార్టీ బీఎస్పీ, వాళ్ళకు కూడా ఒక్క సీటు రాలేదు. వాళ్ళు కూడా 2 కూటమిలు ఎక్కడ లేకుండే. ఇంకోది కిందికి వస్తే మనకు కూడా రాలేదు. కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 కూటమిలు లేకుండే. కాకపోతే ఆయనకి ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ కూడా కలిసి రావడంతో ఆయనకు ఒక 4 సీట్లు వచ్చినాయి. పార్లమెంటు, అసెంబ్లీ మన 11 వచ్చినాయి. ఇంకోది కిందికి పోతే ఇంకా గమ్మత్తు, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది. ఆడ సిపిఎం గవర్నమెంటే ఉంది, ఎల్డిఎఫ్ అంటారు దాన్ని, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్. ఎక్కడైతే కేరళలో వాళ్ళ గవర్నమెంట్ ఉందో, ఎక్కడైతే కేరళలో సిపిఎం పార్టీ నాయకత్వం వహిస్తుందో ఆ గవర్నమెంట్కు, ఆ కేరళలోనేమో వాళ్ళు కూటమిలో లేరు, ఇండియా కూటమిలో చేరలే. వాళ్ళు చేరకపోతే అసలు కేరళలో వాళ్ళకి సీటే రాలేదు. 20 సీట్లలో 1 సీటు కూడా రాలేదు. కానీ పక్కకు తమిళనాడు ఉంటుంది. తమిళనాడులో సిపిఎం పార్టీ ఏమో ఇండియా కూటమిలో చేరింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకున్నారు. కేరళ సిపిఎం చేరలే, తమిళనాడు సిపిఎం చేరింది. కేరళనేమో సీటు రాలేదు ఎక్కడైతే అధికారం ఉన్నారు. కానీ తమిళనాడులో చూస్తే 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి సిపిఎం కూటమిలో చేరినాక. ఏం జరిగిందంటే దేశంలో నిట్ట నిలువున దేశం చీలింది. 294 ఒక దిక్కు, 239 ఒక దిక్కు వచ్చినాయి. మధ్యలో ఏ కూటమిలో లేని వాళ్ళు కేవలం 18 సీట్లే వచ్చినాయి. కాబట్టి మనం ఏదో పెద్ద బాధపడిపోయి ఏదో మనకేదో పెద్ద దెబ్బ తగిలింది బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ప్రజలు ఏదైతే కొంతమంది కాంగ్రెస్ చెప్పిన అడ్డగోలు హామీలు